హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఏంటంటే చక్రాలండి. చక్రాలు అంటారు, మురుగులు అంటారు, జంతికలు అంటారు. మా గుంటూరు వాళ్ళమైతే మేము చక్రాలని అంటాము. వీటిని పిండి వంటల్లో చక్రాలు లేనితే మా ఫీలింగే వేరుగా ఉంటుంది. ఈ చక్రాలు ఏంటంటే ఎలా చేసుకోవాలో గుల్లగా చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా ఒకసారి రండి. చూడండి, నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను. స్టోర్ బియ్యం ఏంటంటే 1/2 kg తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి మనము ఫ్యాన్ కింద తడి ఆరిపోయేలాగా మనం ఆరబెట్టుకోవాలి. అలాగే మినపగుళ్ళు కూడా తీసుకున్నానండి. మినపగుళ్ళు 1/2 kgకి 100 గ్రాములు సుమారు తీసుకున్న పక్కన. అలాగే మినపప్పు కూడా మనకి 100 గ్రాములు సుమారు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని ద్వారగా వేయించేసుకోవాలండి. ఈ అన్నిటి కలిపి మనము ఇప్పుడు ఇదిగండి మరక్కిచ్చుకోవచ్చు, మిక్సీలోని పట్టుకోవచ్చు. నేనైతే మరక్కిచ్చుకున్నాను. చూడండి, పిండి ఈ విధంగా వచ్చింది. ఈ పిండిని ఒక ఎల్లెడుపు బేషన్లో వేసి ఇలాగా మొత్తం ఇదే విధంగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్నాక మనము ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసినాక అలాగే కారం వేయాలి. కారం కూడా వేసి 1 స్పూను. మళ్ళా నేను వాము తీసుకొని, వాము డైరెక్ట్గా వేయకుండా నేను మిక్సీలో వేసి పొడి చేశాను. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, నేను పొడి చేసి వేసాను. అది మనకి ఈజీగా చక్రాలు వస్తాయి. అలాగే నెయ్యి వేసుకోవాలండి. స్పూనున్నర వెన్న వేసుకున్నా. వెన్న ఉంటే వెన్న వేయచ్చు, లేదు అంటే డాల్డా కూడా వేయచ్చు. లేదు అది కూడా అంటే మనము 2 స్పూన్ల వేడి ఆయిల్ పోసామంటే మనకి చక్కగా కలుపుకోవచ్చు, బాగా వస్తాయి. చూడండి, అంతా ఇదే విధంగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. అస్సలు ఉండలంటూ ఉండకూడదు. మొత్తం బాగా చక్కగా అంతా ఇదే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి పిండి అన్నది మనకి ఇట్లా అంటే ముద్దలాగా రావాలి. చూడండి, నాకు ఈ విధంగా ముద్దలాగా వచ్చింది. అప్పుడు ముద్దలాగా వస్తే పిండి అంతా కలిసిపోయిందని మనకు అర్థం. ఇలాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకోకూడదండి, చాలా నీళ్ళు పోసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ చూసుకొని మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి, తర్వాత వేయటం కుదరదు. అందుకని చల్లనీళ్ళు పోసి పిండి అంతా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. అటు జోరు అవ్వకూడదు, ప్లస్ ఇటు గట్టి అవ్వకూడదు. జోరు అయిందంటే పిండి మళ్ళా రాదు. చూడండి, నాకు ఇలాగా కలిపాను నేను. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మనము పిండి అంతా ఒక ఉండలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దలు మనం వేయటానికి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పూయాలండి. ఎందుకంటే ఆయిల్ పూయకపోతే మనకి చక్కగా రాదు. అందుకని చెప్పేసి ఆయిల్ పూసి దాంట్లో సరిపడా పిండి అన్నది తీసుకోవాలి. తీసుకున్న పిండిని మనం ఆరిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద ఉంచేయాలి. ప్లేట్ పెట్టామంటే పిండి ఆరిపోదు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక ఇలాగా చక్రం వేయాలి. చూడండి, నాకు ఇలా వచ్చింది. ఆయిల్ మనం ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసామంటే ఆయిల్ పొంగిపోయిద్ది. అందుకని చెప్పేసి కొంచెం ఆయిలే వేసుకోవాలి. చూడండి, పొంగుతుంది. అలాగా ఆయిల్ వేసుకోకుండా మన ఎలా ఉడికింది అన్నది మనకు ఆయిల్ ఆ పొంగటం అంతా అనిపోతే మనకు చక్రం ఉడికిందన్న ఈ విధంగా నాకు ఉడికిపోయింది. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఆ విధంగా అన్నీ అదే విధంగా వండుకోవాలి. ఇంత పెద్దవి మనకు వద్దు అనుకుంటే, చిన్ని కావాలనుకుంటే ఇలా గంట మీదైనా వేసుకోవచ్చు. ఈజీగా అయిపోయిద్దండి. ఇలా అంటేనే వచ్చిద్ది. చిన్ని చక్రాలు చూడండి, అలాగ బటర్ పేపర్ పెట్టి అలాగైనా వేసుకోవచ్చు. అలాగ వేసుకున్న వాటిని చూడండి ఇలా కాల్చుకుని షాప్లో అమ్మినట్టు చిన్ని చక్రాలు ఎలా ఉన్నాయో చక్కగా మనకి బాగుంటాయండి. అలాగైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంతా అదే విధంగా మనకి వేసుకోవాలి. సింపుల్గా ఈజీగా మనకి ఎలాగ తయారైపోయినాయో చూసారండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఇలా అంటేనే గుల్లలాగా అయిపోతుంది. అంత ఈజీగా. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.